హలో! గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. నేను నిన్న 99 టీవీలో ఒక వార్త చూశాను. ఆ వార్త వినడం ఇప్పటికే చాలా చాలా లేట్ అయింది. ఎప్పుడో మనమందరం ఆ వార్త వినాల్సింది. ఒకసారి 99 టీవీలో వచ్చిన వార్తను ఒకసారి వినండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మన విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఒక్కసారి 99 టీవీ వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల నాయుడు అలియాస్ బిఆర్ నాయుడు స్థానంలో కొత్త చైర్మన్ వస్తున్నారు. వివాదాలతో వార్తలకెక్కిన బిఆర్ నాయుడు స్థానంలో ఇప్పుడు ఎంపికైన నాయకుడు గతంలోనూ ఒక విడత టీటీడీ చైర్మన్ గా పనిచేశారు. వివాదాస్పదుడు కాకపోవడం, సీనియర్ మోస్ట్ తెలుగుదేశం నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా, హోంమంత్రిగా కూడా పనిచేసిన వారు కావటం ఆయనకు సానుకూల అంశాలయ్యాయి. ఆయన పేరుకు కూటమిలోని జనసేన, బీజేపీ కూడా తక్షణం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారిక ప్రకటన లాంఛనమే. తెలుగుదేశం సీనియర్ నాయకులు కిమిడి కళా వెంకట్రావు గారు టీటీడీ చైర్మన్గా త్వరలోనే ఆ పదవిని చేపట్టబోతున్నారు అని 99 టీవీలో చెప్పారు. అండ్ ఆల్సో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు ఉరఫ్ బిఆర్ నాయుడు ఉరఫ్ మిడ్ నైట్ మసాలా నాయుడు ఉరఫ్ బెడ్రూమ్ నాయుడు ఉరఫ్ బిఆర్ నాయుడు పీకి పడేస్తున్నారు, పక్కన పడేస్తున్నారు అని చెప్పేసి 99 టీవీలో వచ్చింది. అసలు ఇక్కడ మనం రెండు విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలండి. అంటే కన్ఫామ్గా పీకేస్తాం. ఇంకా పీకేయకపోతే ఇప్పటికే తెలుగుదేశం పరువు పోగొట్టుకుంది. ఎలారా బాబు అని చెప్పేసి కుడితిలో పడ్డ ఎలకలాగా వాళ్ళు గిలగిల గిలగిల కొట్టుకుంటున్నారు. కక్కలేక మింగలేకపోతున్నారు. వాళ్ళ అంతర్గత చర్చల్లో వాళ్ళు నిర్ణయించుకున్నది ఏంటంటే నారా లోకేష్ ఈ విషయం గురించి అసలు మాట్లాడకూడదు. బిఆర్ నాయుడు అనే మాటే నారా లోకేష్ నోటి నుంచి రాకూడదు. ఒకవేళ నారా లోకేష్ ఆ విషయం పైన మాట్లాడి తత్తరపాటుకు గురైతే మొదటికే మోసం వస్తుంది. నారా లోకేష్కు బయట మాట్లాడడం పెద్దగా చేత కాదు, తడబడతాడు. కాబట్టి నారా లోకేష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం గురించి మాట్లాడొద్దు అని చెప్పేసి వాళ్ళ అంతర్గత చర్చల్లో వాళ్ళు మాట్లాడుకున్నారన్నది మనకు విశ్వావి చెప్పిన విషయం. అందుకే మీరు గమనిస్తే ఎక్కడ కూడా నారా లోకేష్ నోటి నుంచి బిఆర్ నాయుడు అన్న పదమే బయటికి రాలేదు. ఇంత రచ్చ జరిగి, ఇంత చర్చ జరిగి, అతను ఇలా వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నా కానీ నారా లోకేష్ మౌనం వహించడు. నాకేం సంబంధం, నా మంత్రిత్వ శాఖ కాదు కదా అంటాడేమో. అంటే ఇప్పుడు అన్ని శాఖలకు ఆయనే మంత్రి, అన్ని హెలికాప్టర్లో ఆయనే తిరుగుతున్నాడు, అన్ని విమానాల్లో అంటే ప్రత్యేక విమానాల్లో క్రికెట్ పోటీలకు వాటికి వీటికి వెళ్తున్నాడు. కాబట్టి ఇంకా నారా లోకేష్ సైలెంట్గా ఉన్నాడంటే తడబడతాడు, వద్దులే తత్తరపాటుకు గురవుతాడు, మళ్ళీ ఏదో మాట్లాడతాడు, గబ్బైపోద్ది అని చెప్పేసి నారా లోకేష్ను మాట్లాడొద్దని చెప్పారంట. రెండోది చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే న్యూట్రల్ ప్రజలు వాళ్ళు రాజీనామా చేయమంటే మనం వెంటనే రాజీనామా చేయిస్తే వాళ్ళ మాట నెగ్గుద్ది, వాళ్ళ పంతం నెగ్గుద్ది. కాబట్టి మనం కొద్ది రోజులు ఆగి పీకి పక్కన పడేద్దాం అన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నది మనకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. అలానే జరుగుతుంది. నాకు తెలిసి వివాదం జరిగి నెల రోజులు అవుతున్న ఇంతవరకు అతన్ని పదవిలో కొనసాగించడమే మొదటి పాయింట్. చాలా ఆశ్చర్యకరమండి. అటువంటి కుసంస్కారిని అసలు విలువలు అనేవి లేవండి. ఒక టీటీడీ చైర్మన్గా కాకుండా ఒక ఫుల్లు మందు తాగి రోడ్డు పైన లుంగి ఉందా లేదా ఒంటి పైన ఉందా రోడ్డు పైన ఉందా తెలియకోకుండా తాగి రోడ్డు పైన దొర్లుతారు చూడండి, వాళ్ళు కూడా అలా మాట్లాడరు. తిరుమలలో ఉన్నామా లేదా అని చెప్పి కొంచెం కూడా సోయ లేకోకుండా నాకు మీడియా ఉంది, నేను చూసుకుంటా, నేను రెచ్చిపోతా, నేను చేయలేనా, వాళ్ళ భార్య వచ్చిందా, వీళ్ళ భర్త వచ్చినాడా, ఏం మాటలండి అవి. ఒక టీటీడీ చైర్మన్కి హుందాతనం అనే ఉంటుంది. అసలు అది మొదటి పాయింట్ అయితే చంద్రబాబు నాయుడు చేసిన భయంకరమైన తప్పు రెండవ పాయింట్ అండి. ఏంటంటే ఇటువంటి నీచుడికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడమే చాలా ఘోరమైన తప్పండి. పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటూ మిడ్ నైట్ మసాలా అటువంటి దరిద్రమైన చండాలమైన జుగుప్సాకరమైన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉండే ప్రోగ్రాములు నడిపిన వాడికి టీటీడీ చైర్మన్ పదవి ఎట్టిస్తారండి? నైతికత అనేది ఉంటుంది. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఏముందండి? బిఆర్ నాయుడుకు ఉన్న ఒక్క ఎలిజిబిలిటీ ఏంటి? నేను చంద్రబాబు నాయుడుకు బాకాలు వదిన, జాకీలు పెట్టిన, సపోర్ట్ చేసిన, చంద్రబాబు గెలిచినాడు కాబట్టి నాకు అని అడగడం అదొకటేనా అండి అర్హత ప్రమాణాలు అనేవి? పవిత్రమైన
ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవిత్రమైన స్థలం తిరుమల తిరుపతి దేవస్థానం. అటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రానికి చైర్మన్గా ఉండాల్సిన వ్యక్తి గతంలో మిడ్ నైట్ మసాలా అనే చండాలపు ప్రోగ్రాములు రన్ చేస్తే అటువంటి వ్యక్తికి ఇస్తారా అండి? చంద్రబాబు చేసిన ఘోరమైన తప్పు అది. మళ్ళీ బిఆర్ నాయుడు అనేవాడు బయటకు వచ్చి ఏమంటాడు, చంద్రబాబు నాతో అన్నాడు, యూ డిజర్వ్ ఇట్ అంటాడు. అసలు వార్తా ఛానల్ పెట్టుకొని మిడ్ నైట్ మసాలా అనే ప్రోగ్రాంలు ఎట్లా రన్ చేస్తారండి? ఇది చాలా చిన్న విషయం కాదండి. ఇప్పుడు మనం ఏం చేసి పైకి ఎదిగాము, ఏం చేసి సమాజంలో పెద్దవాళ్ళమని చలామణి అవుతున్నాం అన్నది ప్రజలన్నీ గమనిస్తూనే ఉంటారు. ఒక చండాలమైన ప్రోగ్రాం మిడ్ నైట్ మసాలా అనే ప్రోగ్రాం నడిపిన వాడు అసలు పవిత్రమైన, అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఎలా వస్తాడండి? అందులోనూ ఏంటి అతని అర్హత అంటే, చంద్రబాబు నాయుడుకు జాకీలు పెట్టి బాకాలు ఉదాడు, అదొక్కటే అర్హత. చంద్రబాబు నాయుడు ప్రతిసారి కలిసినప్పుడు అంటాడంటే యూ డిజర్వ్ ఇట్ అంటాడంట. అంటే ఇంకా అంత దరిద్రమైన భావనలు వాళ్ళలో ఉన్నాయండి. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ, అర్హత లేకపోయినా అర్హత ప్రమాణాలని పాటించకుండా ఒక చిల్లర వెధవకి, సారీ టు సే దిస్, చిల్లర వెధవకి. ఎందుకంటే ఇప్పుడు పేరెంటల్ గైడెన్స్ అవన్నీ ఉండేవి కాదండి ఆ టైంలో. ఒక 10 ఏళ్ల క్రితం చిన్న పిల్లలు, టీనేజర్సు, వాళ్ళందరికీ మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాములు చూపిస్తే వాళ్ళు ఎలా చెలరేగిపోతారు, లేకపోతే ఎలా పక్కదారి పడతారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎన్ని అఘాయిత్యాలు జరిగింటాయి. ఇది నేను అతని మీద ఆవేశంతో, కోపంతో అనట్లేదండి. ఒకవేళ గవర్నమెంట్ పర్మిట్ చేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు వేసుకోమనండి మిడ్ నైట్ మసాలా, నాకేం అభ్యంతరం లేదు. ఇప్పుడు ఆ సర్టిఫికెట్లు అవన్నీ తీసుకొని, అంటే ఏ సర్టిఫికెట్ అవన్నీ తీసుకొని ఏ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ రన్ చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ అటువంటి వ్యక్తి వచ్చి నేను పవిత్రమైన పుణ్యక్షేత్రం, హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే తిరుమలలో నేను చైర్మన్గా ఉంటాను అంటే ఏ విధంగా ఇస్తారండి? నిజంగా హారిబుల్ అండి, హారిబుల్. అటువంటి వ్యక్తికి ఇచ్చినప్పుడు నా మనసు చివుక్కుమనింది, బాధపడినా నేను. ఇంకా వేరే పదవి ఏదైనా ఇచ్చుకోబ్బా, నీకు అంతగా జాకీలు పెట్టి బాకాలు తింటే వేరే పదవి ఇచ్చుకో. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా బిఆర్ నాయుడు, అబ్బా నేను అనుకున్నాను ఏమరా ఇంత దిగజారిపోయారు వీళ్ళని. కానీ పోనీ పని చేసినందుకు ఏమైనా మంచి పేరు తీసుకొచ్చాడా? అక్కడ తిరుపతిలో క్యూ కాంప్లెక్స్లో 6 భక్తులు చనిపోతే క్షమాపణ చెప్పమని స్వయంగా కూటమిలోని ఒక పార్టీకి అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ చెప్తే, ఆయన చెప్పమంటాడులేండి, ఆయన చెప్పమంటే నేను చెప్పాలా, నేను క్షమాపణ చెప్తే చచ్చిపోయిన వాళ్ళు బతికి బయటకు వస్తారా? ఇలా మాట్లాడిన వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఉన్నాడంటే, ఇంకా అపోజిషన్ వాళ్ళని ఒక ఫక్తు రాజకీయ నాయకుడిలాగా నా దగ్గర మీడియా ఉంది, నేను ఏదైనా చేయగలను. ఆ రోజు ఆ వీడియో బయటకు వచ్చినప్పుడు అతనే స్వయంగా ఒప్పుకున్నాడు, మాకు ఫ్రెండ్షిప్ ఉంది, మా కుటుంబాలకు ఫ్రెండ్షిప్ ఉంది, ఆ ఒక్క కౌగులించుకోవడం తప్ప మిగతాది ఏది డూప్లికేట్ కాదు, ఒరిజినల్లే. ఆ కౌగులించుకోవడం ఏదో కట్ అండ్ పేస్ట్ అయ్యేయో అది ఇది అని చెప్పినాడు. అతను చెప్పిన మాటలే, మనం చెప్పింది కాదు, అతనే ఒప్పుకున్నాడు. ఇంకా ప్రతిదీ ఏ అయ్యా లేకపోతే బి అయ్యా సి అయ్యా అనేది ఇంకా ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. ఇప్పటికీ పీకేసినా కానీ చంద్రబాబు నాయుడు చేసిన తప్పులు కడుక్కోలేడు. ఒకటి, అతన్ని అపాయింట్ చేయడమే పెద్ద తప్పు. 2, ఆ ఇన్సిడెంట్ జరిగి, ఆ దరిద్రం జరిగి, ఆ చండాలం జరిగి అది బయటపడి 4 రోజులు అవుతున్నా కానీ ఇప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం ఇంకా పెద్ద దరిద్రం. కానీ అతను ఆ ఇన్సిడెంట్ జరిగిన ఒక్క క్షణం కూడా అతను కొనసాగే అర్హత అతనికి లేదు. వీళ్ళు ఈక్వేషన్స్ అన్నీ చూసుకొని ఏవో మాట్లాడుకొని ఇంకేమన్నా మళ్ళా నువ్వు నాకు ఇట్లా జాకీలు పెట్టు, నేను నీకు ఇట్లా సపోర్ట్ చేస్తా, టీటీడీ చైర్మన్ వద్దులే, వేరే పదవి ఇస్తా, వేరే ఏదైనా చేసి అని మాట్లాడుకున్నారో ఏమో ఎవరికి తెలుసు. బట్ అపాయింట్మెంటే దరిద్రం, వెయిట్ చేయించడం ఇంకా దరిద్రం. ఎప్పుడు పోతుందో ఆ దరిద్రం అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, మరీ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అది